హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టమాటా పచ్చడి. ఈ పచ్చడి 15 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీనేనండి. ఈ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మెంతులు ఎక్కువ వేస్తే చేదొస్తుంది కాబట్టి మనం ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము. ఇందులో పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఈ వెల్లుల్లి రెమ్మల్ని వేస్తున్నాను. ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలపాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ టమాటోస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ టమాటోస్ ఏ సీజన్లో ఎక్కువ వస్తాయో అలాంటి టైంలో ఇలా పికిల్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. కచ్చాపక్క దంచి పెట్టిన. ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. క్యాప్ తీసి స్పైసీకి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇవి వేసి మరో 5 నిమిషాల పాటు క్యాప్ పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఇందులో మనకి వాటర్ వచ్చేస్తుంది. వాటర్ అవుతుంది కర్రీ. ఇలా అవుతుంది. మరో 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచాలి. ఎందుకంటే మనకి కారం ఉడుకుతుంది కాబట్టి పైన ఆయిల్ తేలేదాకా ఇలాగే ఉడకనివ్వాలి. మరో 5 మినిట్స్ పాటు తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. అప్పుడు మనము గరిటతోని మెత్తగా కలపాలి. ఇలా మొత్తం కలుపుతూ ఉంటే టమాటో పికిల్ మొత్తం మెత్తగా అవుతుంది. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది. ఈ టమాటో పికిల్ చాలా పర్ఫెక్ట్గా అయ్యింది. ఇలా ఒకసారి రుబ్బేసుకొని ఇందులో మీకు నచ్చితే కొరియాండర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొరియాండర్ వేసుకొని మరి ఒకసారి కలపాలి. ఎంతో రుచికరమైన టమాటో పికిల్ రెడీ అయింది. ఇలా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది నిల్వ పచ్చడిలాగా మనం లంచ్ బాక్స్లోకి కానీ ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.